టాలీవుడ్ సింగర్ మంగ్లీ తాజాగా ఏపీలో మరోసారి వార్తల్లోకి వచ్చారు. దీనికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అయిన కింజరపు రామ్మోహన్ నాయుడుతో కలిసి అరసవెల్లి సూర్య దేవాలయానికి దర్శనానికి వెళ్లడమే. వైసీపీతో సన్నిహిత సంబంధాలున్న మంగ్లీ ఇలా తమ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి దేవాలయానికి వెంటబెట్టిని తీసుకెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వెంటనే సోషల్ మీడియాలో విమర్శలకు దిగాయి. దీనిపై అటు రామ్మోహన్ నాయుడు కానీ సింగర్ మంగ్లీ కానీ ఒక మాట కూడా మాట్లాడకపోవడంతో ఈ విమర్శల జడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీ ఇవాళ స్పందించారు. ఈ మేరకు ఏపీలో రాజకీయ పార్టీలతో తన సంబంధాలపై బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆమె తాజా పరిణామాన్ని సైతం ప్రస్తావించారు. తద్వారా రాజకీయ పార్టీలతో తన ఫ్యూచర్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటూ తేల్చేశారు. దేవుడి కార్యక్రమానికి వెళితే తనపై నిందలేయడం అన్యాయం అంటూ ఇవాళ మంగ్లీ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆమె 2019 ఎన్నికలకు ముందు తనను కొందరు సంప్రదిస్తే వైసీపీకి పాట పాడినట్టు చెప్పారు. అయినా ఇతర పార్టీకి చెందిన నాయకుల్ని తాను ఒక్క మాట కూడా అనలేదు అన్నారు. వైసీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తాను పాటలు పాడానని, అయినా వైసీపీకి పాడిన పాట వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయానని, అవమానాలు కూడా ఎదుర్కొన్నట్టు తెలిపారు. తన పాట ప్రతి ఇంట్లో పండగ కావాలని, పార్టీల పాట కాకూడదనే తన అభిప్రాయం అన్నారు. గత ఎన్నికల్లో తాను ఏ పార్టీకి పాడలేదని మంగ్లీ గుర్తు చేశారు. చంద్రబాబు కోసం పాట పాడానని ఎప్పుడూ చెప్పలేదని, రాజకీయ లబ్ధి కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి ఆయన అన్నారు. తనకెలాంటి రాజకీయ అభిమతాలు, పక్షపాతాలు లేవని మంగ్లీ తెలిపారు. తాను ఏ పార్టీకి ప్రచార కార్యకర్తను కాను అన్నారు. కళాకారినిగా తనకు పాటే ముఖ్యమని, కాబట్టి తన పాటకు రాజకీయ రంగులు పులమద్దని కోరారు. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధాలు లేవు అన్నారు.